చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా ఇచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా Welcome to Villain Western Pips Cinema చూపిస్తామా పవర్డ్ బై రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. కావాల్సిన మనిషి సినిమా చూపిస్తానని ఎదురుగా వచ్చి నిలబడితే ఆనందపడాలని అలా ఆశ్చర్యపోతారండి. రాదనుకున్నారా రాలేడనుకున్నారా, గెటప్ మార్చాడు పద్ధతి మార్చుకున్నాడు అనుకున్నారా, అదే సినిమా అదే సీనుగాడు. మీ స్టూడెంట్స్ తీసుకొచ్చే అది ఎక్కడ అది రా దమ్ముంటే పదిసారి నువ్వు వస్తావేంటి రాదిగా? నన్ను పిలిస్తే నేను రాక నయనతార నాన్న వస్తాడా? ఇన్నిసార్లు సినిమా చూపిస్తే సిగ్గులేటర్ నీకు రాలే. ఎన్నిసార్లు సినిమా చూపించడానికి నీకు సిగ్గులేదా? మానేయచ్చుగా. సరే ఈ రోజు ఎవరు సెట్ చేశాడు? నాకు ఏమన్నా కంపెనీ పెట్టానా భయ్యా? ఈ సెట్ చేయటం ఏంటి? నువ్వు రాజశేఖర ఆగలేంద్ర ఒక పెట్ట వేసుకుంటావు కదా, ఆ పెట్టల్లాంటి పెట్టలను తీసుకొస్తున్నా. తీసుకురా. ఆ పెట్టలు వస్తే నీ గజ 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 వణికిపోవాలి. పిలుద్దాం ఆ పెట్టల్ని. ఫస్ట్ పెట్ట ఎవరంటే ఆ అమ్మాయిని చూడగానే నీ మదిలో మోగుతుంది ఒక వేణ. ఇక మాట్లాడిందంటే మనకు లోపల ఏదోదో అవుతుంది లోన. ఎవరో కదా అమ్మాయి మేఘన అని. వెల్కమ్ మేఘన. హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కారైకల్లన్నీ ఊరమాస లెక్కల. లోకలమ్మ వచ్చింది. పక్కనే లోకలు. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చావు. ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఏం పేరు నీ పేరు? మేఘన. వెల్కమ్ టు సినిమా చూపిస్తావు మేఘన. అదిగో నీ పోటీ అక్కడికి వెళ్ళు. నీకు కిక్కు రావాలంటే ఉండాలి ముందు. ఈ షోకి కిక్కు రావాలంటే రావాలి మా చందు. వరే చందు, అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్కయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. ఇలాంటప్పుడే నాకు చాలా ఆనందంగా ఉంటది అన్న. అలాంటి నాకు తగిలినప్పుడు ఆనందమే వేరప్ప. నీకంటే ఇదే భాషనే. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా చందు? థ్యాంక్ యూ అన్న. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ అన్న. సూపర్ సూపర్. నిన్ను చూస్తా ఉంటే నాకే చాలా ఎత్తున్నా చింత. ఏం చూపిస్తారో ఏంటో సినిమా. అదిగో నీ పోడియం అక్కడ నాకెళ్ళి. తన అందంతో చేస్తుంది మన గుండెల్లో కోత, ఇక మాటలతో మోగిస్తుంది మోత. ఎవరో తెలుసా? హర్షిత. హర్షిత భలే ఉంటది అమ్మాయి. ఇష్క్ కాదల్ మనల్ని చేసి పాగల్ ప్రపంచమంతా చూపుతో
జరుగుతోంది కొత్త కొత్తగా ఎప్పుడైనా చేయలేదు మాయ ఎంత గొప్పగా వదులుతో కనెక్ట్ చేయనా వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామా. థ్యాంక్ యూ. అచ్చిత బాగున్నావా? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చా? ఇంట్లో నుంచి అయ్ బాబోయ్, నేను వెళ్ళిపోతా ప్లీజ్, నాకు టైం అయింది, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోవాలరా? వర్కౌట్. ఆ ఇల్లు హైదరాబాద్ లో ఉంది. అవునమ్మా. ఓకే, ఏ కాలేజ్? హైదరాబాద్. ఆ కాలేజ్ హైదరాబాద్ లోనే ఉంది. ఓకే, ఏం చదువుతున్నావు? పుస్తకాలు చదువుతున్నాను. ఆ పుస్తకాలు బీటెక్. వాళ్ళిద్దరూ చెప్పేసానమ్మా, సినిమా మామూలుగా ఉండదు. సినిమా చూపించడానికి నేను రెడీ, సినిమా చూసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. అదిగో నీ పోటీ అక్కడికి వెళ్ళు. ఓ శ్రీను గారు. ఓ కాదు, బి శ్రీ నా పేరు. ఆహా, మిమ్మల్ని చూస్తే నాకు ఏదో గుర్తొస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పు. చిరంజీవి గారు మంచి దొంగ నుంచి. ఓ దొంగ, ఓ మంచి దొంగ, అందరు దొంగలు నన్ను తొంగి తొంగి చూస్తుంటే మీరు మాత్రం నన్ను వంగి చూశాడా? ఆగండి ప్లీజ్. అందరు దొంగలు నన్ను తొంగి తొంగి చూస్తుంటే మీరు మాత్రం నన్ను నక్కి నక్కి చూశారు. అమ్మా, కవితలు చెప్పినంత మాత్రం నేను లొంగిపోయి నీకు చూపించే సినిమా పర్సంటేజ్ తగ్గుతుంది అనుకున్నావు. నీకు చూపించే సినిమా పారసంగా ఏమాత్రం తగ్గదు. అదిగో నీ పోటీ అక్కడికి వెళ్ళు. ఈ షో ఫస్ట్ టైం చూసి నిన్ను మాత్రమే టార్గెట్ చేసి నీకు సినిమా చూపించాలని వస్తున్నాడు పరదేశి. పరదేశి కమన్ వచ్చి పిల్ల 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 ప్రేమిస్తా ఉంటే ఇలా వెళ్ళిపోతా ఉంటే అలా you're my darling, you're my darling, darling baby, you're my darling, you're my darling, you're my darling, darling baby, you're my darling, you're my darling, you're my darling, darling baby, you're my darling, you're my darling, you're my darling, darling baby, you're my darling, you're my darling, you're my darling, darling baby. కానీ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ఎంత ఆవేశంగా, ఎంత ఉత్సాహంగా ఆది ఒక కంటెస్టెంట్ తో, ఒక పార్టిసిపేట్ తో జత కలిసిన రోజు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే సేమ్ పర్ఫార్మర్ దొరికే వరకు మామూలుగా నేను ఫస్ట్ పెట్టి చూడగా అర్థమైపోయింది. ఒక అరటి పండు కోసం 2 కోతులు కొట్టుకుంటే అది ఏం పేరమ్మా నీ పేరు? పరదేశి. ఏం చేసి? పరదేశి. ఈ ముగ్గురు పార్టిసిపెంట్లకి పరదా వేసి ఈ షో గెలిచి అప్పుడు చూపిస్తాం మీకు. పరదేశి ఎక్కడి నుంచి వచ్చావు? ఎనీహో వెస్ట్ గోదావరి నడదవాళ్ళు. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. సరే, ఇంకా వణుకు పుట్టించాలంటే నువ్వు అక్కడికి వెళ్తే. థ్యాంక్స్. సో మీ నలుగురికి సినిమా చూపించాలంటే తలకు ఒక 25,000 చొప్పున ఇవ్వాలి నేను. ఆ 25,000 ఇవ్వాలంటే మీ నలుగురు ఇక్కడికి వస్తే మా ధనలక్ష్మి పైన కింద పిలుద్దాం. మీ నలుగురు ఇక్కడ రండి. మరి సినిమా చూపిస్తాం. ఆవులో మొదటి రౌండ్ ఏడు తెలుసా మీకు? రంగు పడుద్ది. ఇది ఒక టంగ్ టెస్టర్ రౌండ్ అనమాట. ఈ టంగ్ టెస్టర్ రౌండ్ లో మీకు 1 minute టైం ఇస్తాను. దాంతో పాటు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు అయితే కరెక్ట్ గా చెప్తారో అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనేమో మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలన్నమాట. గాట్ ఇట్? ఓకే, మన రంగపడి రౌండ్ లో మొదటగా వచ్చి ఇక్కడ వాళ్ళ నాలుగుకి పని బాగా చెప్పేది ఎవరంటే రోహన్ అలియాస్ చందుదా. చందు, నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే కప్ప పక్కన కప్ప పక్కన కప్ప. అంతే. రెడీ? ఇది కలిపి చెప్పాలి, ఫాస్ట్ చెప్పాలి. కలిసి చెప్పాలి, ముందు పెద్దగా చెప్పాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్ప కప్పన కప్ప కప్పన కప్ప. కప్ప పక్కన కప్ప పక్కన కప్ప పక్కన పక్క కప్ప పక్కన కప్ప. చందు, కప్ప పక్కన కప్ప పక్కన కప్ప.
టైం అప్. ఎలా చెప్పాడు తెలుసా అది? కప్ప కప్ప పక్కన కప్ప. పాపం కప్ప ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడికి వెళ్ళి నువ్వు దాన్ని ఏదో వాదర్ కప్ప పక్కన కప్ప కప్ప లేకే కప్ప నీ అప్ప. 3 times కరెక్ట్ చెప్పావు. కంగ్రాచులేషన్స్ చందు. 3 times అంటే 3000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నావు చెప్పు సరి. మేఘన 1000, హర్షిత 1000, పరదేశి 1000. తీసుకో. ఇక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడికి వెళ్ళిపోవాలిగా. ఇప్పుడు మన రంగు పడిద్రౌండ్ లో సెకండ్ పార్టిసిపేట్ ఎవరంటే నన్ను పిలవకూడదు అనుకుంటుంది మేఘన. సరే ఇప్పుడు వచ్చేది ఎవరంటే భయ్యా అతను పిలవ, నేను ఊపిరి పీల్చుకుంటా. హర్షిత. నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ హర్షిత. నల్లాల రేవులో నల్లని రోళ్ళు చెప్పు. రేవులో నల్లని రోళ్ళు. నల్లని రేవు రోళ్ళు. నల్లాల రేవులో నల్లాల రేవులో నల్లాల నల్లాల రేవులో నల్లని రోళ్ళు. నల్లాల రేవులో నల్లని రోలు. అమ్మయ్యా అట్లా చెప్పమ్మా. రెడీ హర్షిత? ఎస్. రెడీ అమ్మా. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. నల్లాల రేవులో నల్లని రోలు. నల్లాల రేవులో నల్లని రోలు. నల్లాల రేవులో నల్లాల రేవులో నల్లని నల్లాల రేవులో ఎక్కడికైనా వెళ్ళాలా? నల్లాల రేవులో నల్లని రోడ్డు. నల్లాల రేవులో నల్లని రోడ్డు. నల్లాల రేవులో నల్లని రోడ్డు. నల్లాల రేవులో నల్లని రోడ్డు. నల్లాల రేవులో టైం అప్. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 2 times. కంగ్రాచులేషన్స్. 2000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్తారు ఇక్కడ. మేఘ్నా 1, చందు 1. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే ఆ సమస్య పరమేశ్వర ఇక్కడ తెల్లగా ఉంది, గడ్డగా నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట. నేనే పుట్టు మా పక్కన ఆడుకో. ఇప్పుడు రాబోతున్న పార్టిసిపేట్ ఎవరంటే పరదేశి. పిలుద్దాం. మేఘనా నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే రైళ్ళ ర్యాలీ, రాళ్ళ లారీ. రైళ్ళ ర్యాలీ, రాళ్ళ లారీ. అంతే. రైళ్ళ లారీ,
రైళ్ళ ర్యాలీ రైళ్ళ ర్యాలీ రాళ్ళ లారీ అంతే వెరీ గుడ్ రైళ్ళ ర్యాలీ ఈజీ. రైళ్ళ ర్యాలీ రాళ్ళ రాలి పడిందిలమ్మ కానీ రైళ్ళ రైళ్ళ లారీ ర్యాలీ రాళ్ళ లారీ రైళ్ళ ర్యాలీ రైళ్ళ ర్యాలీ రాళ్ళ లారీ రైళ్ళ ర్యాలీ రాళ్ళ లారీ రైళ్ళ లారీ రాళ్ళ లారీ పిండి రైళ్ళ లారీ రాళ్ళ లారీ నాకు వద్దలేదు రైళ్ళ ర్యాలీ రాళ్ళ రైళ్ళ ర్యాలీ రాళ్ళ రైళ్ళ ర్యాలీ ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్ లో నువ్వు ర్యాలీ ఎంతసేపు చేసావంటే గంట సేపు చేసింది. నువ్వెన్ని చెప్పాను అనుకుంటున్నావు? చెప్పాను చెప్పు కరెక్ట్. అన్ని కరెక్ట్ చెప్పినా అనుకుంటున్నా కానీ కొంచెం లేట్ చెప్పినా అంతే. వచ్చింది ఏం చెప్పలే. నెక్స్ట్ వస్తున్నాడు పరదేశ్. కాదురా అర్జెంట్ అయ్యి వెళ్తావా? ఏం లేదండి. సరే నీకు ఇచ్చే టంగ్ ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని రాణి ఎర్రని నారి ఆగన్నా. టంగ్ ట్విస్టర్ అంటే 4 ఒకటి మడతపడాలి. చాలా ఐటమ్లు మడతపడిపోతున్నాయి ఇక్కడ. ఏంటంటవి? వాటిని నాభ్యంతరం గరిమినాభి దాని పుట్టాకార దర్పం చాలా అంటారు. అవన్నీ చెప్పలేము. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని రాణి నాని ఏంటన్నా సరే. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. రెడీరా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. 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 ఎర్రని నారి రాణి ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. 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 ఎర్రని నారి రాణి ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. అది రాదులే నువ్వు గాని. ఎర్రని నారి రాణి అది రాణి రాణి పిండి రాణి. చూడండి బ్రదర్. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని నారి రాణి నల్లని రాణి వాణి. ఎర్రని ఎర్రని రాణి నల్లని ఓకే నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే పరదేశి 8 times. కంగ్రాచులేషన్స్. సూపర్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? చందు దగ్గర 3000. వారిని వారి కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. మేఘన దగ్గర 2000 5000. హర్షిత దగ్గర 3000. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ పోడియం దగ్గరికి వెళ్ళని తీసుకుని థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మరి ఆ విధంగా రంగు పెడుతూ ఈ రోజు మనం ఉంచుకున్నాం. మరి ఈ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఒకసారి చూద్దామండి.
మన రంగు పడితే రౌండ్ ఇప్పుడు ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. అమ్మా సెటప్ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ జోర్సే మార్ రౌండ్ అనేది ఒక బజర్ రౌండ్ అమ్మా. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ అడుగుతాను. 5 క్వశ్చన్స్ కూడా ఫోటో సంబంధించి మాత్రం అడుగుతాను. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్క వచ్చి ఆన్సర్ చెప్పాలన్నమాట. ఆన్సర్ రైట్ చెప్పారనుకో ఆపోజిట్ లో ఉన్న ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు లాక్కోవచ్చు. కానీ బజర్ నొక్కు రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో ముగ్గురు కలిసి వాటర్ కొడతారు. కానీ ఎవరైతే ఫస్ట్ కొట్టారో వాళ్ళు 1000 రూపాయలు లాక్కోవాలి అక్కడి నుంచి. ఏంటి అర్థమైందా? మన జోర్సే మార్ రౌండ్ లో మొట్టమొదటి క్వశ్చన్ ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరు? ఫస్ట్ బజర్ నొక్కింది హర్షిత. కంగ్రాచులేషన్స్. పక్కరమ్మ. హీరో ఎవరు? నితిన్. మీరు ముగ్గురు రెడీగా ఉన్నారు పట్టుకొని ఆన్సర్ రివీల్ చేస్తారు. ఫస్ట్ ఆన్సర్ రివీల్ ప్లీజ్. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఏమే సార్ స్టెప్ ఒకసారి అయిపోయింది. ఒకసారి ఆ రోజులు పోయినాయి. రెడీ జోర్సే మార్. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఒరే ఇంత రాత్రిపూట నీళ్లు కొడితే చల్లం కూడా లేదేంట్రా నీళ్ళు? ఆడివ్వాల్సిన చల్లం అంత నువ్వు ఎత్తున్నావు కదరా. నిన్ను కొట్టగానే నీకేం జరిగినా స్పందిస్తున్నాడంటే అర్థం చేసుకోరా. వాడు మనసును చదవరా. నువ్వు మరీ డెప్త్ గా చదవకు. ఈయన చూసాను ఒకసారి అను. వద్దు ఏమొద్దు కానీ నీకు అర్థమైపోయింది. నీకు ఈ సాంగ్లన్నీ వద్దు అన్నావు. నీ కోసం వీడి కోసం ఇద్దరిని కలుపుతూ ఒక సాంగ్. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క కొత్త కోట పెట్టన కట్టన మల్లె పూలు గిచ్చన గుచ్చన. బాబోయ్ నేను వేసిన పాటకు ఎవడైనా బాధపడతాడు రా. చెక్క చెక్క అంటే అదే చక్కగా డాన్స్ చేస్తారు మీరు. బాగా చక్కగా అయిపోయింది మీ సంబంధం. చెక్క. ఓకే కంగ్రాచులేషన్స్ హర్షిత. 1000 రూపాయలు తీసుకోమ్మా పరదేశ్ అన్న దగ్గర నుంచి. రైట్ మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ చూపిద్దాం. ఇప్పుడు మీరు చూపించబోయే ఫోటోలో చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఫోటో ప్లీజ్. పరదేశీ ప్రెస్ చేశాడు. దా ఈ పక్కరా. పరదేశీ డైలాగ్ ఏంటి? అదే సూపర్ చిన్న దగ్గుతో ఉన్న వ్యక్తి మిమిక్రీ అలా చేస్తారు. చిరంజీవి లాగా చేసి చెప్పు. అద్దరు అప్పుగా అవుదా మళ్ళీ చెప్పు ప్లీజ్. మామూలుగా చెప్పాను. వాడేదో బేబచ్చమైన మిమిక్రీ చేసినట్టు మామూలుగా చెప్పమంటారా ప్లీజ్? కరెక్ట్ చెప్పు. ఆ ఇంటెన్సిటీ అది చూసావా ఎంత రఫ్గా ఉందో. రప్పాడిచ్చేస్తా. నువ్వు రప్పాడిచ్చినట్లేదు, ఏదో పిండి మరాడిచ్చినట్టుంది. ఓకే ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్ రైట్ ఆన్సర్. నువ్వు అది కదే మరి ఎందుకనగా
మరి జోర్సే మారని అంతేనా నువ్వు తప్పీలు మరి కొట్టేయాలి మరి ఒకటి మరి రెండు మరి మూడు జోర్సే మారు మరి ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్ ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? సూపర్ హర్షిత సూపర్. బజర్ నొక్కేసావు. ఫస్ట్ ఆన్సర్ చెప్పు. పాడుతూ చెప్పాలమ్మా. ఏమైంది? 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఈ హాయికి హృదయము చాలంది. నీకు లోపల చాలా కదులుతున్నాయిరా. సో రాంగ్ ఆన్సర్, అంటే ఏమి చెప్పలేదు ఆన్సర్. జోర్సమార్ సూపర్. ముగ్గురులో ఫస్ట్ కొట్టింది ఎవరంటే మేఘనా. కంగ్రాచులేషన్. అండ్ ఇప్పుడు జోర్సమార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్ ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ స్టిల్ లో శృతి హాసన్ మరియు మడోనా సెబాస్టియన్ మధ్యలో కూర్చున్న హీరో ఎవరు? ఫస్ట్ బజర్ నొక్కింది మేఘనా. నేను క్వశ్చన్ ఏం అడిగానంటే శృతి హాసన్ మరియు మడోనా సెబాస్టియన్ మధ్యలో కూర్చున్న హీరో ఎవరు అని అడిగాను. ఇప్పుడు ఆన్సర్ మేఘనా చెప్తుంది. ఓకే ఆన్సర్ చెప్పమ్మా నువ్వు. నాగార్జున. ఆన్సర్ విల్ ప్లీజ్. సరే ముగ్గురు రెడీ అమ్మా. ఫేస్ వాళ్ళకి అనుకూలంగా పెట్టు. Ready, 3, 2, 1, Joseph. అండ్ ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఇప్పుడు చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది మేఘనా. పూజ. పూజ. మొగల్ రేకుల్లో కూడా ఒక పూజ ఉంది, మీరు గుర్తుంచుకోవాలి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్ సూపర్ సూపర్. రైట్ ఆన్సర్ పూజ హెగ్డే. జోర్సే మార్. ఇలాగే వెళ్తే బయట ప్రొడ్యూసర్ అడుగుతాడు, తడిచిన దేహం సినిమా చేస్తామని. దీన్ని మీరు ఏ రకంగా జోక్ గా కన్సిడర్ చేయాలి? వేరబుల్ చేసి అక్కడి నుంచి మొత్తం రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మీ పొడి దగ్గర ఉండండి, మా సడన్ పంపించేస్తాను. అమ్మా యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ యూ. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. థర్డ్ రౌండ్ పేరేంటంటే వసూల్ రాజా. ఈ వసూల్ రాజా అనేది పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే మన సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి పరదేశీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. కంగ్రాచులేషన్స్ పరదేశీ.
పరదేశి ఇప్పుడు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరిని తీసుకుంటావు? మేఘనా. మేఘనా ఈ డ్రామా నువ్వు వచ్చి ఇద్దరు వచ్చారు. మరి ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంటది కదా ఈ గెటప్ గడికి, అందుకు నా సెటప్ ని పిలుస్తాను. అమ్మా సెటప్ ఒక్కసారి వచ్చిపోమ్మా. నేను టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు సెకండ్ రౌండ్ వరకు నువ్వు లీడ్ లో ఉన్నావు. ఓకేనా? రైట్. టాపిక్ ఏంటంటే సాంగ్ హీరో నేమ్. నేను సాంగ్ పాడతాను, మీరు హీరో నేమ్ చెప్పాలి. ఈజీ రా, నువ్వు చెప్పు బాగుంటది. నువ్వు చెప్తావు, అక్కడ ఇచ్చేస్తావా? అమ్మాయికి ఇచ్చేస్తాను. అమ్మాయికి ఇచ్చేస్తావు. ఓకేనమ్మా? ఆన్సర్ చెప్పకపోతే ఏమవుతుంది? ఎలిమినేట్ అవుతావు. ఎలా ఎలిమినేట్ అవుతుందో తెలుసా? ఒకసారి పైకి చూడండి ఇద్దరు. ఆల్ ది బెస్ట్ అమ్మా. టాపిక్ తెలుసుగా నీకు? సాంగ్ హీరో నేమ్. ఓకే, రెడీ? 3, 2, 1 గో. ఇదేదో బాగుంది. రైట్ ఆన్సర్. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అబ్బ చెప్పదబ్బా. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో రైట్ ఆన్సర్. నీ జతగానే రైట్ ఆన్సర్. నువ్వుంటే నేనంటూ నేనంటే నువ్వు ఏమన్నావు ఏం విన్నావు, అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే, అందమైన ప్రేమ రాని చెయ్యి తగిలితే ఎర్రకోక పచ్చరైక. ఓకే, నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది, రాళ్ళల్లో ఇసుకల్లో రాసాను, మేం వయసుకు వచ్చాం. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సూపర్ అమ్మా, కానీ చాలా బాగా ట్రై చేసావు. 4 రైట్ ఆన్సర్ చెప్పావు, ఇంకొక 3 చెప్పుంటే అయిపోయేది. మనీ తీసుకురా ఫస్ట్ అయితే. ఓకే, నువ్వు మిస్ అయిపోయిన చెప్తానమ్మా. నువ్వంటే నేనంటూ అదే యాక్చువల్లీ నాని సాంగ్. నేను వాడే పాటకి నాకు అర్థం కాలేదు. రైట్, నాని. ఇది నాని అనమాట. ఏమన్నావు ఏం విన్నావు. ధనుష్. ఎర్రకోక రవితేజ. రవితేజ. నీ గూడు చెదిరింది. కమలా హాసన్. రాళ్ళల్లో ఇసుకల్లో. బాలకృష్ణ గారు. మేం వయసుకు వచ్చాం. రవికృష్ణ. శివ 7G బృందావన కాలనీ. సో ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. బై బై, టేక్ కేర్. అండ్ ఇంక మిగిలిపోయింది ఇద్దరే. సో ఇద్దరులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా అపోనెంట్ గా? చందు. చందుదా వచ్చాయి. ఒకసారి పైకి చూడండి ఇద్దరు. ఓకే, టాపిక్ చెప్పేస్తున్నాను. పురాణాల ప్రకారం కొడుకు తండ్రి. పురాణాల ప్రకారం నేను కొడుకు పేరు చెప్తాను, మీరు చెప్పాల్సిన తండ్రి పేరు. ఈ టాపిక్ నువ్వు చెప్తావా లేకపోతే అక్కడ ఇచ్చేస్తావా? అక్కడ ఇచ్చేస్తున్నావు. రెడీ చందు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. విఘ్నేశ్వరుడు. అభిమన్యుడు. చందు. అభిమన్యుడు. తెలియకపోతే పాస్ అని చెప్తే నెక్స్ట్ వెళ్ళిపోతాడు. రాముడు. కృష్ణుడు. కృష్ణుడు చెప్తున్నా పాస్. ఘటోత్కచుడు. లక్ష్మణ కుమారుడు. లక్ష్మణుడు కుమారుడు అంటే మళ్ళీ ఆయన కుమారుడు అనుకో. లక్ష్మణ కుమారుడు పేరే. కుశుడు. నీకు విఘ్నేశ్వరుడే నేను కుశుడు తెలుస్తారు. కుశుడు. మేఘనాథుడు. మేఘనాథుడు. ప్రహ్లాదుడు. పరశురాముడు. నువ్వు కంగారులో చెప్పలేదా లేకపోతే ఏంటి? వినలేదన్నా. వినలేదు. పర్లేదు, వినకపోవడంలో పెద్ద తప్పేం కాదు. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం. అదంటే టెన్షన్ చెప్పలేకపోయావు. ఇప్పుడు అడుగుతాను, చెప్పు. విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అంటే ఎవరు?
వినాయకుడు. వినాయకుడు తండ్రి ఎవరు? ఏమిరా బాలరాజు? శివుడు. విఘ్నేశ్వరుడు. శివుడు. అభిమన్యుడు. అర్జునుడు. అమ్మ రాముడు. దశరథుడు. దశరథ మహారాజు అన్నమాట. కృష్ణుడు. వసుదేవుడు. ఘటోత్కచుడు. భీముడు. లక్ష్మణ కుమారుడు. దుర్యోధనుడు. కుశుడు. శ్రీరాముడు. మేఘనాథుడు. రావణుడు. ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు. పరశురాముడు. జమదగ్ని పేరు తెలుసా? ఏం చేస్తాం? నీ పెట్టేదని ఉంటే వీడి చేతికి ఇచ్చి నువ్వు డబ్బులు ఇచ్చే. శివశంభో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. నువ్వు మంచి సింగర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చందు. నీ దారి అటు, ఈ మైకు నాది. ఇద్దరిని పంపించేసావు, సో ఉండిపోయింది ఒకరితో కాబట్టి. అమ్మ నువ్వు వచ్చాము, ఇద్దరు కలిపి పాడేది కానీ రండి ఒకసారి పైకి చూడమ్మా. టాపిక్ ఏంటంటే సాంగ్ హీరోయిన్. నేను సాంగ్ ఒకటి పాడతాను, ఆ సాంగ్ లో యాక్ట్ చేసిన హీరోయిన్ నేమ్ చెప్పాలి. దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావు, అక్కడ చేయమంటావా? మొత్తం ఇచ్చేస్తున్నట్లుగా. హర్షిత రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి. ఓకే. అమ్మో బాపు గారి బొమ్మో పువ్వా పువ్వా అంటాడే ఆటో అప్పారావు. ఓకే. చూపించండి. ఓ సూపర్. మై హార్ట్ ఇస్ బీటింగ్ అగోలా ఎన్నాలి వెయిటింగ్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే. గల 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 గలంచు మనసే అమ్మాయి ఎందుకో ఏమో తులు తిరిగను మనసే. సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ముగ్గురిని తడిపేవరని వేడి చల్లారిందా? బాగా వేడి మీద ఉంటున్నావు, కావాలా బురద? ఎలా అనిపించింది? తడిగా అనిపించింది. డబ్బులు అక్కడ ఇచ్చే అర్జెంట్గా. సో అన్ని ట్రై చేసావు, ఎన్ని చెప్పావంటే కరెక్ట్ గా ఒకటే. అమ్మ దాని సిగ్గు ఒకటి చెప్పాను అప్పుడే. నువ్వు మిస్ అయిపోయిన 9 చెప్తానమ్మ ఒకసారి. మిర్చి 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 లాంటి కుర్రాడు. చెప్తారన్నా మీరు. అమ్మో బాపు గారి బొమ్మో. ప్రణీత. రైట్ ఆన్సర్. పువ్వా పువ్వా అంటాడే ఆటో అప్పారావు. పార్వతి మెల్టన్. రైట్ ఆన్సర్. చూపించండి చూపించరు ఏదో ఒకటి. అదా శర్మ. మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా. సేమ్ అమ్మాయి పర్సనాలిటీ. టక్కం. ఇలియానా. రైట్ ఆన్సర్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే. రాధికా ఆప్తే. గల 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 గలంటూ మానసే. శృతి హాసన్. రేసుగుర్రం. ఎందుకో ఏమో. కార్తిక. సూపర్ రా. అనగా అనగనగా అమ్మాయుందిరా. సురభి. 10లో ఒకదానికి ఆన్సర్ చెప్పిందిరా. ఆ ఒక్కటి చెప్పామ్మా నువ్వు. నీకు ఇది సినిమా నాలెడ్జ్ బాగా ఉందని చెప్పి, ఎందుకంటే మా పిల్ల చూడండి సినిమా చూపిస్తాం షోకి వెళ్ళి 10 క్వశ్చన్లు అడిగితే ఒక్కటే చెప్పిందండి. సినిమాలు మా పాప చూడదండి, మా పాప చాలా మంచి అమ్మాయి అండి. నేను చూసిన సినిమాలు రాలేదు. నేను నీ గురించి ఏదో మంచి చెప్తున్నాను. అమ్మ పొగిడిపోద్ది, అక్కడ పొంగిపోద్ది అమ్మ. నా కూతురి నా మొట్టికలు పడుతుంది ఇంటికి చెప్పే గుంటగా చెప్పే అని ఇంటికి పడుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. బై బై. ఎవడు
కంగ్రాచులేషన్స్, ముగ్గురు పంపించేసాం. మొత్తం దగ్గర ఉన్న అమౌంట్ ₹1,00,000. ఈ ₹1,00,000తో మనం 4th రౌండ్ గెలబోతున్నాం. ఆ 4th రౌండ్ లో ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న సెటప్ పంపించేయాలి. అమ్మా సెటప్, ఐ సెట్ గెట్ ఆఫ్. సో మనం ఇప్పుడు 4th రౌండ్ గెలబోతున్నాం. 4th రౌండ్ పేరేంటంటే రన్ రాజా రన్. మరి ఈ 4th రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. ఇక్కడ చూడు, సో ₹1,00,000తో ఈ రౌండ్ లో వచ్చావు. ఈ రౌండ్ లో నీకున్న 1,00,000 5,00,000 చేసుకునే అవకాశం ఉంది. అది ఎలాగంటే ఆ కింద బురద ఉంది కదా, ఆ బురద పైన బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ మీద ఆ పక్కి ఆ తాతీకి వెళ్ళిపోయి అక్కడ చిన్న బౌల్ ఉంది కదా, ఆ బౌల్ లో కొన్ని లెటర్స్ ఉన్నాయి, జంబు లెటర్స్. ఆ లెటర్స్ అన్న బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వచ్చేది. అలా పెట్టేసి నువ్వు ఎలా అయితే వెళ్ళావు అలా బయటకు వచ్చేస్తే నీకు మొత్తం 5,00,000 ఇచ్చేస్తాను. కానీ ఊరిని ఇచ్చేస్తానా, ఏదో లిటిగేషన్ ఉంటుంది కదా. ఈ టాస్క్ కనుక నువ్వు 1 minute అంటే 60 seconds లో కంప్లీట్ చేస్తే నీకు ఇస్తాను 5 lakhs. చేస్తావా? లేదు. సరే, నీ కోసం ఇంకో ఆప్షన్ ఇస్తాను. 80 seconds. 80 seconds లో చేస్తే 3 lakhs గెలుచుకోవచ్చు. ఇది చేయవు. సరే, నీ కోసం 100 seconds 2 lakhs. ఓకే సూపర్. 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేసి మొత్తం 2 lakhs గెలుచుకొని వెళ్ళిపోతానని చెప్పి చాలా ధీమాగా అనుకుంటున్నాడు. అండ్ రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నువ్వు ఎంచుకున్న టైం స్టార్ట్ అయిపోద్దమ్మా. ఆ టైంలో నువ్వు వెళ్ళి టాస్క్ కంప్లీట్ చేసి వచ్చేసి మళ్ళీ బజర్ ప్రెస్ చేస్తే నీ టైం ఎండ్ అయిపోద్ది. ఓకే, ఒకవేళ ఇన్ టైంలో నువ్వు టాస్క్ కంప్లీట్ చేయలేదనుకో నీ దగ్గర ఉన్న లక్ష కూడా స్వాహ మదన్ లక్ష్మి. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు హెల్మెట్ చేసి పంపించేసిన ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురిని పిలుస్తాను, నేను ఎంకరేజ్ చేస్తారు, కొంచెం పుషప్ చేస్తారు. లెట్స్ వెల్కమ్ మేఘనా, చందు అండ్ హర్షిత. రెడీ? 3, 2, 1. Your time starts now. నువ్వు బ్రిడ్జ్ తేలిపో. మెల్లగా చిన్నగా రే. పరదేశి నీ అడావుడు రే. పరదేశి స్లోకరా. రెడీ? ఫాస్ట్ టైం అయిపోతుంది. బల 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 మగాడి గో బల 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 మగాడి గో బల 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 మగాడి గో బల 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 మగాడి గో. While you played in the mud, so what's the feeling inside? But seeing this, all these things, also I was very happy but seeing this Burda comes local under Rama Jodhusula, I was very happy. Okay, Mr. Pardesi, you just follow my things, okay? You just do like this. Do like this. Yes. Do like this. Do like this. సో ఎనీహౌ ఎలా అనిపించింది? టోటల్ గా సినిమా చూపిస్తామా? చూస్తా ఉంటే అసలు ఈ కార్యక్రమాన్ని విక్ చేసినటువంటి 4 వ్యక్తులు కూడా వాళ్ళని వారి కుటుంబాన్ని దేవుడు ఆశీస్సులు. నీ ఇచ్చిన 100 seconds ని వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని మట్టిని బాగా ఎంజాయ్ చేశావు కాబట్టి, టైంలో చేయలేవు కాబట్టి నీ దగ్గర ఉన్న ₹1,00,000 వస్తా మా ధనలక్ష్మికి ఇచ్చేస్తాను. అమ్మా దా, అమ్మా దా. ఓకే వ్యూయర్స్, చూసారు కదా ఈ వారం సినిమా చూపిస్తాం. మా 4 స్టూడెంట్స్ పార్టిసిపేట్స్ హంగామా మామూలు లేదు. సో మళ్ళీ ఎక్కడే కలుద్దాం, ఎక్కడే సినిమా చూపిస్తాను, ఎక్కడే వీళ్ళు చూసుకుంటూ మీరు హాయిగా నవ్వుకొని బాగా ఎంటర్టైన్ అవ్వండి. దిస్ ఈస్ గెట్ అప్ సీను విత్ ఆది అలాంగ్ విత్ మై స్టూడెంట్స్. బై బై, టేక్ కేర్. సినిమా చూపిస్తా మా గారి మనవుడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే.
తపస్వి పరమేశ్వర తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనేమి గుడ్డు మా పక్కన ఆడుకో.